శాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మహిళలను అడ్డుకున్నారని కూడా నాకు తెలిసింది. అడ్డుకున్నానికి మెయిన్ కారణం ఆమె మీద ఉన్న కోపంతో కాదు. ఆమె మీద మాకు ఎటువంటి కోపము లేదు. మాకు తోటి మహిళగా ఆమెకి మేము ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాము, మర్యాద ఇస్తాము. కాకపోతే శిల్పా చక్రపాణి గారు మహిళల గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మరి మహిళలందరూ కూడా మరి ధర్నాకు దిగడం జరిగింది. అటువంటి వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? తోటి మహిళగా మీరు మా వైపు ఉండాలని అని చెప్పుతూ మరి రోజా గారి దగ్గరికి వెళ్లారే గాని ఆమె మీద విమర్శలు గాని ఆమెను అటాక్ చేసే ఉద్దేశం నంద్యాల మహిళలకి లేదని కూడా తెలియజేస్తుంది. అసలు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడటానికి అసలు అఖిల ప్రియకు గాని చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మరి మహిళల మీద ఎటువంటి విమర్శలు వస్తాయి? ఒక మహిళ రాజకీయంగా సినీ ఫీల్డ్ లో గాని రాజకీయంగా గాని రావాలంటే ఆమెని ఇబ్బంది పడి ఉంటారు. ఆమె కూడా తెలుసుంటది స్టార్టింగ్ లో ఆమె కెరియర్ టైంలో కూడా. కోడల మంత్రిగా నీకు మంత్రి ఇస్తే నువ్వు బీచ్ లో బీర్ పార్లర్లు అలాగే బికినీ షోలు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న నువ్వు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతుంటే మహిళలు నవ్వుతున్నారన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ కూడా లేదండి, 1% కూడా లేదు. ఈ రోజు నిజంగా అటువంటి కార్యక్రమాలు నేను చేసింటే, అటువంటి పనులు నేను చేసింటే ఇంతవరకు నా క్యాడర్ నాతోటే ఉన్నారు. ఏ ఒక్క సర్పంచ్, ఏ ఒక్క చిన్న స్థాయి క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంతవరకు నన్ను విడిచిపెట్టి పోలేదు. అఖిల ప్రియ సంస్కారం గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన విమర్శలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మంత్రి పదవి నిజంగా ఎంత దారుణంగా మాట్లాడారంటే, తండ్రి చనిపోయిన బాధలో నేను ఉంటే మంత్రి పదవి కోసం నేను ఆశిస్తున్నాను అని చెప్పి వాళ్ళు అంటున్న మాటలు వింటుంటే కూడా ఎవరు కూడా క్షమించరు. ఎందుకంటే ఈ రోజు ఆయన పోయిన బాధ మేము పక్కన పెట్టి ఈ రోజు క్యాడర్ కి నేను ఉండాలా, మా నాన్న ఆశయాలు నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కూతురుగా నేను ముందుకు రావడం జరిగింది. తండ్రి కన్నా తండ్రిని చంపిన వాళ్లే ముఖ్యమని వాళ్ళిచ్చే మంత్రి పదవి కోసం అంత దూరం వచ్చి మీకు అండగా ఉన్న జగన్ గారి మీద మీరు విమర్శలు చేశారు అంటే ఒకటి, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారిని హత్య చేయడం అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము పిల్లలము, మాకు ఎట్లా ఉంటుందని కూడా ఆలోచించుకుని మాట్లాడుతున్నారు. పదవుల కోసం ఆరాట పడుతూ ఈ రోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని తిరుగుతున్నామని నేను అన్నాను. నేను ఆయనతో కంపేర్ చేసుకుంటాను అనట్లేదు, కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళ నాన్న గొప్ప అంటే నా స్థాయిలో మా నాన్న గొప్ప. అది కూడా తప్పని చెప్తే కూడా కరెక్ట్ కాదు. కనీసం కట్టు బొట్టు, ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే, రాజకీయంగా ఏదైనా ఉంటే విమర్శలు చేస్తే బాగుంటుంది. పర్సనల్ కమెంట్స్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఈ రోజు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడిందని ఆమె మాట్లాడుకుంటూ పోతే ఇంకా ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఎవరు ఉండరు. సో ఏదైనా మేము ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ జరుగుతున్నా, ఏదైనా పట్టించుకోకపోయినా, ఎక్కడైనా ఏదైనా లోటు ఉన్నా అవి ఎత్తి చూపిస్తే మేము దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.